హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా? మేమైతే మస్తుగున్నాం. మీకున్న బాధలన్నీ మర్చిపోయి ఈ వీడియో చూసి నవ్వుకోండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉంటుంది దోస్తులు. దేన్ని కూడా సమస్యగా భావించకండి దోస్తులు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. జీవితంలో సంతోషంగా మనం కష్టాలని ఎదుర్కోవాలి. హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేద్దాం. ఇంకా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కరుణకి వాళ్ళ హస్బెండ్ పవన్ తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ కరుణ. అండ్ పీకే చరణ్ కి కూడా హ్యాపీ బర్త్డే. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 30తో మేము ముందుకు వచ్చేసాము. దోస్తులు, మీరు ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్ ని చాలా ఆదరిస్తున్నారు. దానికి మా నుంచి కృతజ్ఞతలు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు దోస్తులు చాలా మంది. ప్లీజ్ అండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ లో మా వీడియోస్ వస్తాయి. మరి ఇవాళ వీడియో పార్ట్ 29లో ఏముండబోతోంది? మా తమ్ముడు మా ఇంటికి వస్తున్నాడు దోస్తులు. ఏం తమ్ముడిది? తమ్ముడు కోట్ల రూపాయలు సంపాదిస్తాడా? కోట్ల రూపాయలు సంపాదిస్తేనే తమ్ముడు అవుతాడా? ఏమోనమ్మా, నాకైతే మా అత్త దయ్యం మళ్ళా నన్ను నచ్చి పట్టుకున్నది, ఇంటికి వచ్చి కూర్చున్నది. అవునా? మరెందుకో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పరండి. అబ్బా, ఇవాళనైతే కడుపు నిండా తిన్నా. నువ్వేనాడన్నా సగం కడుపు తిన్నావే, ఇవాళ ఒక్కరోజే కడుపు నిండా తిన్నా అని చెప్పబడుతుంది. అయినా ఇంకొంచెం సందున్నట్టున్నది కడుపులా. గోసే బండుకొని లేచి అప్పుడు సిట్టిఫైలు మిగిలినవి ఉండే తింటా. సరే ముఖంది చూసింది కావచ్చు నేను దాచిపెట్టింది. మా తమ్ముడు వస్తాడని ఒక 4-5 ముక్కలు తీసి దాచిపెట్టిన. ఇంకున్నాయా మమ్మీ 65? అవును ఉన్నాయి బిడ్డ, తింటావా? ఎందుకు చెప్పలేవు మమ్మీ? అవే కావచ్చు అనుకొని నేను కొన్ని తక్కువ తిన్నా. అడున్నాయి తెచ్చిమంటావా బిడ్డ? ఇప్పుడు అద్దిగా నాకు సాయంత్రం స్నాక్స్కి తింటా టీలా. కడుపు నిండా తిన్నాక ఎవరికన్నా తిండి గురించి మాట్లాడితే ఓక్కొస్తుంది. వీళ్ళకు 24 గంటలు తిండి గురించే మాట్లాడతారు. మొత్తం తినకే నాకు కొన్ని ఉంచు. నేనెందుకు తినద్దు? కావాలంటే నువ్వు ఆర్డర్ పెట్టుకో ఇంకొన్ని. ఎందుకే బిడ్డ గట్లా చేస్తావు? అడు రాజుగాడు మళ్ళీ ఆర్డర్ పెట్టమంటే పెట్టాడు, మళ్ళీ ఎప్పుడు పెడతాడో ఏమో. ఇక అవే నేను తినేటి. సరే, ఒక 2 ముక్కలు ఉంచుతా తీ. 2 ముక్కలు ఏ మూలకు చాలుతాయే? ఒక 4-5 ఉంచుని బాంచను. మీ బతుకులు తిండి కోసం కూడా ఎట్లా కొట్లాడుతాండ్రు. పోయి అక్కడ రోడ్డు మీద అడకపోండి రే బిచ్చం. రాని తిన్నావే? తిన్నత్తమ్మా ఇప్పుడే. ఏం తిన్నావే? కొంచెం బిర్యానీ ఉండే కదా మమ్మీ, తినేసింది కావచ్చు వదిన. ఏం స్వప్న? నేను తినలేదు, సాంబార్ అన్నం తిన్నా. అంది ముఖాలారా, నేను సాంబార్ అన్నం ఎందుకు తింటానే? నాకు రాజు సీక్రెట్గా తెచ్చిండు బిర్యానీ, నేను కూడా కడుపు నిండా తిన్నా. సాంబార్ అన్నం తిన్నావా? సాంబార్ ఎప్పుడు చేతివే? అంటే అత్తమ్మ మీరందరూ పార్సల్ తెచ్చుకుంటున్నారు, నాకు ఒక్కదాని మందం ఏమన్నా మెదడున్నా అదే. మేము పార్సల్ తెచ్చుకుంటే గింతంతా తెల్లటన్నం పెట్టుకోవాలి. ఆ తెల్లటన్నంలా గింతంత బిర్యానీ ఎత్తే కలుపుకొని తింటే అయిపోతుండే కదా. ఇప్పుడు సాంబార్ చేసినావా? బర్రెముఖపు దానా, నువ్వు పంది లెక్క తింటే అయిపోతుందావే. నేను మాత్రం తినద్దా? నేను సాంబార్ వేసుకొని కూడా తినద్దట. తెల్లటన్నం పెట్టుకొని అలా బిర్యానీ వేసుకొని తినన్నా. ఏంది, ఏం మాట్లాడుతున్నావే? బతుక్కెనడన్నా అట్లా తిన్న ముఖమేనా అవే నువ్వు? అబ్బా మమ్మీ, ఇక మీ సంసారం డెవలప్ అయినట్టే ఇక నీ కోడలు చేసుడికి. మరి కాదా? మా సంసారం అందుకే గిట్లున్నది. మేము ఇంకా రీచ్ అయితేనే లేము. రీచ్ ఎట్లయితారు మమ్మీ ఇట్లాంటి వాళ్ళు ఉండంగా ఇంట్లో? అయ్యో దానికి ఏముంది స్వప్న? ఏముండుడేంది? ఇంకా సాంబారు కాయాలంటే కొంచెం అవుతుందా ఖర్చు? అటు కందిపప్పు ఉడుతుంది, చింతపండు ఉడుతుంది, దాన్ని మరిగిచ్చి గోలిచ్చి మరిగిచ్చి సిలిండర్ ఉడుతుంది. మీ ఆస్తులన్నీ ఆవిరైపోతాయి మమ్మీ. నా బిడ్డకున్నంత జ్ఞానం ఎవరికన్నా ఉంటే ఎంత రీచ్ అయ్యేదేమో మేము ఇప్పటికి. అది వట్టిగా రాదు మమ్మీ, అది పుట్టుకతోనే వస్తుంది నాలెడ్జ్. నీ బొంద నాలెడ్జ్. నీకేం నాలెడ్జ్ మునిగిందే? సాంబార్ వేసుకుంటే ఆస్తి అంత జరుగుతుందా? దున్నపోతు ముఖదానా, దున్నపోతు లెక్క మేసిండ్రు ఇద్దరు. అది అరిగేదాకా నమ్మిదోరుతారు. నేను సాంబార్ వేసుకొని కూడా తినద్దట. సంసారం ఆవిరైపోతుందట.
మరి వచ్చి ఆవిరి కాకుండా చూస్తుంది ఇక. నువ్వు సాంబార్ ఎవడు ఏమన్నాడే? నన్ను అడిగే చేసినావా నువ్వు? అయ్యో సాంబార్ నేను చేసినా అని ఎవరు చెప్పినత్తమ్మా? నేను అసలు ఇంట్లో సాంబార్ చెయ్యనే లేదు. అమ్మో ఆయనతో గుర్తుపట్టి చెయ్యరు కదా సాంబార్ చేసినా అని. అలా బొంద చేస్తారు. అలా గ్యాస్ అంతా తిండి మీదనే ఉండే. పార్సల్ రాగానే ఇప్పుకొని మింగుడు. ఇక నన్ను ఎవడ పట్టించుకున్నాడు, ఏడ పట్టించుకున్నారు. అలాగే నేను సాంబార్ చేసినో తెలిసిందా? అలా వాసనలు కూడా రావు. బిర్యానీలు, మటన్లు, చికెన్లు ముందటుంటే పార్సల్ వచ్చిందంటే కథం. వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ పనిచేయాయి, ఎక్స్టర్నల్ ఆర్గన్స్ పనిచేయాయి. కేవలం ఒక నోరు, చేతు, కళ్ళు తప్ప. ఇంట్లో వేయకుండా సాంబార్ అన్నం ఎట్లా తింటివే? మమ్మీ అన్నయ్యతోటి ఆర్డర్ తెప్పించుకున్నదేమో. అతను ఇంకేంది ఇక సాంబార్ల కాడ నుంచి నువ్వు బయట నుంచి తెప్పించుకుంటే ఇక మన సంసారం ఎటువోనే. మమ్మీ నేను అసలు కర్రీ పాయింట్స్ నుంచి కర్రీస్ అస్సలు తెప్పించుకోను. అవునా అమ్మా? కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెప్పించుకోవా? మరి ఇంకేం తెప్పించుకుంటావే? వేసి నేనైతే అస్సలకే తెప్పించుకోనే. కర్రీ పాయింట్ల నుంచి కర్రీలు తెప్పించుకోవే. కర్రీ పాయింట్ల నుంచి కర్రీలు కాక ఇంకేం తెప్పించుకుంటావే బర్రెదానా? నీ రాలిపోయిన పళ్ళయి పెట్టుడు వాళ్ళు తెప్పించుకుంటావా? బాగుండ్రే, ఎంతసేపు బాగుతారో చూస్తా, లాస్ట్కి చెప్తా. టేస్ట్ అయితే సూపర్ ఉండే స్వప్న సాంబారు. నీ కొంచెం పోద్దాం అనుకున్నా కానీ నువ్వు అగడబట్టినట్టుగా బిర్యానీలే తినబడుతుంది. ఇక సాంబార్ నుంచి పడుతుంది నీకు. నేను బయట నుంచి తెప్పించిన సాంబార్ అస్సలు తినను. సాంబారు నేను చేయలేదు, బయట నుంచి తెప్పియలేదు. మా ఫ్రెండ్ సరిత చేసింది, పంపించింది. సరిత ముఖం అంగడపోను. నేను ఎప్పుడన్నా కూర లేదే నాకు ఇంత కూర పంపియ అంటే ఒక్కనాడు పంపియది పోరి. అవునా అత్తమ్మా? మీరెప్పుడు అడిగిండ్రు కూర? నువ్వు ఎప్పుడన్నా మీ ఇంటికి పోతే ఇలా వండుకున్నాడు శాతగాక ఇంతంత వెట్టి అంట పోరిని. నా కోడలు వచ్చినాక పెట్టిస్తా తీయ అన్న అయినది. కోడలు వచ్చినాక పెట్టిస్తే కోడలకే పెట్టిస్తుంది, నీకెందుకు పెట్టిస్తుంది? లేనప్పుడు సిగ్గులేని ముఖంది అడుక్కుంటుంది కావచ్చు ఇంటింటికి పోయి. ఇప్పుడేమో నేను రీచు అని చెప్తుంది. ఇంటి దగ్గర మాత్రం బిచ్చపోలకే వేస్తుంది. బర్రడానికి నేను లేకపోతే వంట చేసుకుని 7 నుంచి శాతం అవుతుంది. ఊకేదేమంటే ఆర్డర్లు రాజు 8 నుంచి చేస్తాడు. అవునా వదినా? ఇంకా నయం, నేను మీ ఆస్తులన్నీ గడిగిపోతున్నాయేమో అని రంది పెట్టుకున్నా. నా బిడ్డకు ఎంత పామరమో నా కొడుకు అంటే. కొడుకు మంచిగా ఉండాలనుకుంటుంది నా బిడ్డ. వాళ్ళన్నా అవ్వగారు మంచిగా ఉండాలని కోరుకుంటారా? నా బిడ్డ ఒక్కతే కోరుకుంటుంది నా అవ్వగారు వాళ్ళు ఆస్తులు ఎటు పోవద్దని. కోరుకుంటుంది. ఎందుకు కోరుకోదు? ఎందుకంటే అది వచ్చినప్పుడల్లా దానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టాలి కదా. పైసలు లేకపోతే ఏ నుంచి చేసి పెడతావు అరేంజ్మెంట్లు? నా తిండికే ఆస్తులు జరిగిపోతాయంటే ఇక మీరిద్దరు మేసే కుంభాలకు 10 ఎకరాలు కాదు కదా, 100 ఎకరాలైనా సరిపోవు వారానికి. హలో సురేష్, ఏంటి చెప్పు? ఇంత సడన్గా వెళ్తున్నావా? అదేంటి పొద్దున్నే ఫోన్ చేశాను చెప్పలేవు అని చెప్తాడే. ఇక అన్నీ చెప్తాడు, ఇక పూసగుచ్చుకుంటా. ఇంతకీ ఏం విషయం చెప్పలేడో దీనికి. ప్రొద్దున తుమ్మిన సంగతో రాత్రి దగ్గిన సంగతో. నన్నెందుకు తీసుకెళ్ళావు? నేను వస్తాను, నేను ఒప్పుకోను అంతే. అవునా? సరే ఇప్పుడేనా? సరే వస్తాను. ఏమైంది బిడ్డ? మమ్మీ, సురేష్ బ్యాంకాక్ వెళ్తాడట. బ్యాంకాకా? గదేందే, బట్టలు కుట్టించుకోవడానికా? పోనీ. అది మమ్మీ, బ్యాంకాక్ అంటే గోవా లెక్క ఉంటుంది, ఇంకా సూపర్ ఉంటుంది. నువ్వు కూడా పో బిడ్డ, పాకెట్ మనీ ఇస్తా. పాకెట్ మనీ మస్తు ఇచ్చినావు కానీ అర్ధిని తీసుకుపోవాలి కదా. బ్యాంకాక్కి బట్టలు కుట్టించుకోవడానికి పోతారట. దీని తెలివి పాడుగాను. ఏమన్నా అంటే నాకు ఇంగ్లీష్ ఫీజు వస్తుంది అంటది. ఎందుకు తీసుకుపోడట బిడ్డ? ఊకే గిట్ల ఎందుకు ఎత్తాండి అల్లుడు? ఏమో మమ్మీ, ఒక్కడే వెళ్తా అంటున్నాడు. ఓల దిష్టి తలిగిందో, ఓల కళ్ళు పడ్డాయో నా బిడ్డ మీద. ఆ కళ్ళు పడతాయి, కళ్ళు ఊసిపోయి దాని మీద పడతాయి. ఇక అదో పెద్ద అందగత్తే అని నువ్వు బతిమలాడి అడిగిపిస్తుంది డాడీ తోటి నిన్ను కూడా తీసుకుపోమని. మమ్మీ ఇప్పుడే వెళ్తున్నాడే, స్టార్ట్ అయిందట. ఇగో బస్ స్టాండ్ దగ్గర నేను కలిసిపోతా అని చెప్తున్నాడు. ఆయనతో కలిసిపోతా అన్నాడు కదనే, అట్నుంచి అటే పోతాడు. దిక్కులేదన్నట్టు చేస్తావేంది? అయ్యో బిడ్డ, గట్లా చేస్తాండేమే. పోంతి, తొందర పోయి కలిసి రాపో మళ్ళా. సరే వెళ్తాలే. ఒక్కదాన్ని వెళ్ళాలా? ఒక్కదాన్ని ఎందుకే? నువ్వు వస్తావా మమ్మీ? ఏ గాళ్ళు దగ్గరికి నేనైతే నాకు సిగ్గు అవుతుంది. గది ఉన్నది కదా, రాని పట్టుకొని పో. మనకేం పని పాడైంది ఇప్పుడు.
నాకేం పని పాడైతుంది మిమ్మల్ని ఇద్దరిని పట్టుకొని తిరుగుడు తప్పితే. ఇద్దరు చూడండి చచ్చిపోయిన ముఖాలు పెట్టుకొని ఎట్లా కూర్చున్నారు. ఇప్పటిదాకా వెళ్ళిపోయింది బిర్యానీలు తిని, ఇప్పుడు చచ్చిపోతారు ఇక. ఏమైంది స్వప్న? అలా బస్ స్టాండ్ దాకా వెళ్ళొద్దాం పదా వదిన. ఎందుకు ఏమైంది? ఏమైందో ఏంది గవన్నీ నీకు పూస కూర్చున్నట్టు చెప్తానే కదులుతావా? అవే బస్ స్టాండ్ దాకా రమ్మన్నది పోయిగా అన్న అడిగితే నీకేం పుడుతుంది రోగం? సరే వెళ్తాం. మీకేమైంది అత్తయ్య? మొహం అలా పెట్టుకున్నారు? నాకు ఏం కాలే, నేను కళ్ళు మూసుకున్న గంతే, నా నొర్రియకు. ఏమైంది మమ్మీ, కళ్ళు ఎందుకు మూసుకున్నావు? ఇగో నేను నా బిడ్డ కాపురం మంచిగా ఉండనని మెడిటేషన్ చేస్తాన్నా. దాంట్లో నేను చూసిన యూట్యూబ్లో మెడిటేషన్ చేస్తే మనం ఏదనుకుంటే కదా అవుతుందట. థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ సో మచ్. నువ్వు మెడిటేషన్ చేయంగానే అటు బ్యాంకాక్ నుంచి ఏకంగా రెక్కలు కట్టుకొని వచ్చి దీన్ని ఎగరేసుకొని పోతాడు. ఇక జాగ్రత్తనే, మరీ గట్టిగా చేసావు మెడిటేషన్, నిన్ను కూడా ఎత్తుకపోతాడు. పో బిడ్డ పో, ఊకే ఏడవకియా. నేను మెడిటేషన్ చేస్తాను కదా, ఇప్పటి నుంచి అన్నీ మంచిగా ఉంటాయి. ఇక మంచిగా సంతోషంగా పోయి అల్లుణ్ణి సండాసి ఇచ్చిరా పో. ఏంది సండాసి ఇచ్చొచ్చుడా? ఓర్ నాయన్ను, సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చుడే. దోస్తులు మీకేమైనా దీని మీనింగ్ తెలుసా? సండాస్ అంటే ఏంటో చెప్పండి, తెలిసిన వారు కామెంట్లో చెప్పండి. సండాసు అంటే ఏంటో మీకెవరికి తెలియకపోతే రేపు నేనే చెప్తాను. పదవదిన, మళ్ళీ సురేష్ వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నాడంట, మధ్యలో కారు నుంచి దిగి నాతో మాట్లాడతానన్నాడు. పోనీలే స్వప్న, ఫ్రెండ్స్ తోటి వెళ్తూ ఉంటే నువ్వెందుకు చెప్పు? మెడిటేషన్ చేస్తూ ఉంటే కొన్ని దుష్టగ్రహాలు అడ్డుపడతాన్నాయే, టాప్ కొట్టి తలుగుతాన్నాయి. ఈ అమ్మ దొంగ ముఖది నన్నే అంటుంది ఇది. అయినా నువ్వు ఎట్లా చేస్తా నాకేందే, నడు స్వప్న. కొంచెం ముందుకెళ్దామా స్వప్న? లేదు వదిన, ఇక్కడికి వస్తానన్నాడు. వెళ్ళిపోయాడా ఏంటి? అయ్యో లేదు లేదు స్వప్న, ఇంతకుముందే ఫోన్ చేశాడుగా, అప్పుడే రాడలే. తిన్నావానే స్వప్న? తిన్ననే, నువ్వు తిన్నావా? ఈమెనేనా వదిన నీకు సాంబార్ పోసి ఇచ్చింది? అమ్మో ఈ పంది మొక్కది దాన్ని అడుగుతుంది ఏంది? ఈ ఫ్రెండే స్వప్న, సరిత నా ఫ్రెండు. నాకు సాంబార్ పోసి ఇచ్చింది ఇదే. సరిత సూపర్ ఉందే సాంబారు. ఉన్నదా సూపరు? భయపడుకుంటూ తిన్నావా, మంచిగా తిన్నావా? ఎందుకే గట్ల ఒరుతావు? నువ్వే సాంబార్ ఇచ్చినావని చెప్పిన నేను. పో భయపడిపో, గజగజ వనుకు దాని ముందటిపోయి వనికి కింద పడి దాని కాలు మొక్కుపో. అవ్వ నేను దాని కాళ్ళు ఎందుకు పట్టుకుంటానే? నువ్వు వేసేది గట్లనే ఉంది మరి. గదేం భయపడు, గదేం కథ, అబద్ధాలు చెప్పుడింది. అదే నేనట ఇంట్లో సాంబార్ వేసుకోవద్దట, వాళ్ళేమో ఆర్డర్ పెట్టుకొని తింటారట, నేను గాయంతో సాంబార్ వేసుకొని కూడా తినద్దట. మరి గట్లనే ఉంటారు. నీకేం చెప్పినా నేను? సాంబార్ వేసుకొని తినమని చెప్పినా? నువ్వు కూడా వీళ్ళకి తెలియకుండా రాజుని అడిగి తెప్పించుకోమని చెప్పినా లేదా? ఎట్లనే తిన్నానే తెప్పించుకొని. ఇగో మళ్ళీ ఏం తిన్నావని అడిగిండ్రు నన్ను. అడిగితే నేను సాంబార్ వేసుకొని తిన్నా అని చెప్పిన. చెప్తే మొత్తం సంసారం అంతా అరగదీస్తాంది అని తిడతాను నన్ను. అందుకే మా సరిత పంపింది సాంబార్ నేను చేసుకోవాలని చెప్పిన. మళ్ళా వదినా ఏం స్వప్న వెళ్ళిపోయిందంటవా? సురేష్ ఉన్నాడా? ఒకసారి ఫోన్ చేస్తే తెలియదా సురేష్ ఉన్నాడో పోయిండో? నువ్వు ఉర్రకి ఇంతకేమైతుందట దానికి, దాని బాధ ఏంది? ఆయన సురేష్ బ్యాంకాక్కి పోతాండటనే, దాన్ని తీసుకుపోకుండానే పోతాండట. అందుకే ఎడతాంది, వీడికి వచ్చి కలిసిపోతా అన్నాడు పొంగ పొంగ. అవునా స్వప్న, మీ ఆయన బ్యాంకాక్ పోతాండా? అవునక్క. నువ్వు సాంబార్ సూపర్ చేస్తారంట కదా అక్క, నాకు కూడా ఎప్పుడన్నా వేసినప్పుడు పంపియండి సరేనా? మా వదిన మొత్తం తినేసింది. ఏం తిండి గొలపాడుగాను, ఇది బిర్యానీ మేసిందంటే కానీ మళ్ళీ సాంబార్ అంటది. ఏమనుకుంటానవే, బిర్యానీ మేసినా సాంబార్ ఎట్లా తాగుడని గ్లాస్లో పోసుకొని కూడా తాగుతారు వాళ్ళు. సురేష్ ఎక్కడున్నావు? ఇంకా వెళ్ళలేదా? సరే సరే నేను ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా. సరే. వదిన ఇంకా రాలేదట, వస్తాడు. మమ్మీ సురేష్ రాలే, ఇంకా వస్తున్నాడు. నువ్వు చేస్తున్నావు ఇంకా? సరే సరే చెయ్యి. ఏందటనే ముసలి ఏం చేస్తుందట దీనికోసం? ఆరాలు మిరియాలు నూరుతాంది జాలం మీద. అదే ముసలిదట మెడిటేషన్ చేస్తుందట. మెడిటేషన్ చేసి వీళ్ళు ఇద్దరిని కాపురం చక్కబెట్టి దీన్నట బ్యాంకాక్కి తీసుకుపోయేటట్టు చేస్తుందట. అబ్బో ఇక బొంతకాయలు చింతకాయలు ఏం రాలే. ఇక మెడిటేషన్ చేసి కాపురాలు దిద్దుతుందా ఇది? నువ్వు కూడా చేయకపోయినవే మెడిటేషన్, వీళ్ళిద్దరు రపరప పోయేటట్టు. చేస్తా నువ్వు కూడా మీ అత్త మామలు మంచిగా కావడానికి చెయ్యు. నువ్వు పిస మాట్లాడకే. ఓవర్ని దీనికి ఎంత సంబరం అవుతుందో చూడు. మొగుడు వట్టి అట్లా వచ్చిపోతా అంటేనే అంత సంబరం కాబట్టే. ఇక తీసుకుపోతా అంటే ఇంకెంత సంబరపడుతుందో పిసది. పిసది
అది దాని అవ్వ ఇద్దరు ఎంత చాలో నాకు తెలియదా. పిసదాను అంటే నువ్వు బిత్తిరి ముఖదాన. ఏం స్వప్న, మరి నిన్ను తీసుకుపోతలేడా మీ ఆయన? అంటే అక్క ఆఫీస్ పని మీద పోతాండు. ఇక వాళ్ళ కొలీగ్స్ అందరితోటి పోతాండు. ఇక ఆడవాళ్ళు ఎవరు వస్తలేరట. ఓ అవునా? చూసినావానే, ఆఫీస్ పని మీద పోతే కూడా దీన్ని పట్టించుకొని పోవన్నట. మళ్ళీ బిడ్డల ప్లాన్లు చూడు. ఓ బిత్తిరి ముఖదానా, బ్యాంకాక్కి ఆఫీస్ పని మీద ఎవడు పోడే? అవునా, మరి ఎందుకు పోతారు? ఈ అంత బిత్తిరి ముఖది ఈ లోకంలో ఎక్కడుండదే. ఆఫీస్ పని మీద ఎవడన్నా బ్యాంకాక్కి గోవాకి పోతాడా? గాడికి పోయి ఎంజాయ్ చేసి వస్తారు. అమ్మా, దీన్ని విడిచిపెట్టి పోయి ఎంజాయ్ చేస్తాడా? అంటే మంచిగా బీచ్లలో స్నానాలు చేసుకుంటుంటాడా? ఓ బిత్తిరి, బీచ్లలో స్నానం కాదే, మసాజులు చేసుకుంటారు కదా బ్యాంకాక్లా. ఏం మసాజులే? నీకు అన్ని పూస కూర్చున్నట్టు చెప్తానే. మొత్తం బాడీ అంతా ఆడవాళ్ళతోటి మసాజ్ చేయించుకుంటారు బ్యాంకాక్ అంటే. ఏమనుకుంటావు? చీ, నీ చెప్పుడు పాడుగాను. నిజంగానే చెప్తానవా? అవే వట్టిగా జోకులు ఎత్తానవా? నువ్వు ఏడుకన్నా పోయి చూడు. ఇంకా సినిమాలలో చూడలేవా? బ్యాంకాక్ అంటే చాలు టైమసా నచ్చిమీ టచ్మీ అన రాగావాలే. చూసింది, నచ్చిమీ టచ్మీ మసా టైమసా అంటారు. గదేనా? గదే గా సినిమా గుర్తున్నదా నీకు? ఆడు దీన్ని పట్టుకొని బాగా ఓవర్ యాక్షన్ చేస్తాడు. కానీ ఆడు గిసంటోడు అని నాకు తెలియదు. గిసంటోడు లేదు, గసంటోడు లేదు. ఏమో కూడా ఛాన్స్ దొరికితే గట్లే ఎగురుకుంటూ పోతారు. ఏనా రాజు గట్ల ఓడే. చాల్తి, నీ రాజును మీ అవ్వ పంపించదు కాబట్టి ఓడు. అదే సురేష్ లెక్క పెరిగిండనుకో, ఆడు కూడా జంపు జిలాని నెలకోసారి. నీ మొగుడు కూడా పోతాడా అవే సురేష్ లెక్క పెరిగితే? చెప్తున్నాగానే అందరు మొగోళ్ళు గదే. ఛాన్స్ దొరకదు కానీ దొరికితే కథం జంపు జిలాని. ఏ పోవే, ఏం సంతోషం బాలగొట్ట. ఇది సంతోషపడి ఆయనతో పుట్టుక్కని పోదుగానే హార్ట్ అటాక్ వచ్చి ఇవాళ రేపు అందరు పుట్ట చత్తాండ్రు. ఏం మాట్లాడతావే అంత పిస? ఆగు కొంచెం. సురేష్ వస్తాడు, ఆగు. వస్తాడు అయినా ఇంకా 5 minutesలో వస్తాడు. పిసపాడుగాను అట్లా అంటే దానికి ఇంకా సంబరం ఎక్కువ అవుతుంది. దాని సంబరం ఎట్లా ఆపన్నా నేను ఆపుతా చూడు. స్వప్న, నువ్వు మొన్న గోవాకు పోలేవా? పోలేదక్క. ఇప్పుడు కూడా ఆఫీస్లో పని పడ్డది కావచ్చు మీ సార్కు. అవును, అప్పుడు పనే ఇప్పుడు పనే ఆఫీస్ పని. మళ్ళీ వచ్చే సంవత్సరం అయినా పట్టుకపోతాడా మరి? ఆఫీస్ పని లేనప్పుడు పోవచ్చు కదా. ఈసారి సురేష్ని ఎట్లన్నా వేసి పోనీ ఆవు. నేను మా అత్తనే కావచ్చు పొమ్మన్నది ఒక్కనే. నన్ను తీసుకపోకపోయిందా సురేష్ సంగతి చెప్తావు. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా తీసుకుపోలే. అమెరికా అంటాడు, గోవా అంటాడు, బ్యాంకాక్ అంటాడు, ఒక్క ప్లేస్కి కూడా తీసుకుపోడు. పాపం గట్ల మార్చేసినవేంది దాన్ని ఒకటేసారి. సంతోషపడితే పడని కదా, ఎట్లా పోతలేదు బ్యాంకాక్కి. సంతోషపడితే పడని. నేను ఒక్కనాడ నా సంతోషంగా ఉంటే చూస్తాదే నీ ఆడబిడ్డ. ఏడ్చేడు సత్తది. గసంటి దాన్ని సంతోషంగా ఉండని తాను. నీ లెక్క ఎరిదాన్ని అనుకుంటానావే నేను. గందికే మా అత్తమామ నా ఇంట్లో అడుగు పెట్టరు. ఏమనుకుంటాను? మంచిగా ఉంటా నేను ప్రాణం విడుచుకుంటా. నాటకాలు దొబ్బిండ్రో చల్ దొబ్బయ్యంట. నేను ఎట్లా చేస్తాను దాన్ని ఎట్లా ఆడుకుంటాను. అవో సప్న అత్తండా సురేష్? ఎక్కడక్క? నీకు ఎక్కడ కనిపిస్తున్నాడు? నాకు కనిపిస్తలేడు. అయ్యో సోమేష్, సురేష్ అనుకున్నా. సురేష్ కాదు సోమేష్. ఇగో మీ సారు మంచిగా గిట్లా సూటు బూట్ వేసుకొని ఉంటాడు కదా. సోమేష్ గారు కూడా అట్లనే సూటు బూట్ వేసుకుంటాడు. సడన్గా దాన్ని చూసి మీ సార్ అనుకున్నా. ఆఫీసర్ లెక్క కనబడ్డాడు నాకు. అవునా అక్క? అవును, సేమ్ ఆఫీసర్ లెక్క సూటు బూట్ వేసుకొని ఉంటాడు మా ఆయన. ఎందుకే ఆడుకొని దాన్ని పిసదాన్ని ఎత్తాను? గాలు నిన్ను పిసదాన్ని వేసి పారేసిండ్రి. గదే కోపం నాకు వాళ్ళ మీద. అవునే, రామ్గాడు వస్తాడంటే గది వల్ల. వస్తా అన్నాడే, మధ్యాహ్నం వరకు వస్తాడు. హైదరాబాద్ నుంచి రావన్నాయే. పాపం లేట్ అవుతుంది. ఇక మంచిగా చదువుతాండట్నావే. చిన్నప్పుడు మన ఇద్దరం బడిపోతా ఉంటే ఎట్లా చేసేటోడాడు? నేను రానక్క, స్కూల్కి రాను నేర్చేటోడు. అక్క అని నీకన్నా ఎక్కువ నాయనకనే తిరిగేటోడాడు. అవును, మరి నువ్వు కూడా అక్క లెక్కనే చూసుకుంటావు కదనే. నీకు తమ్ముళ్ళు లేకపాయే. ఏం చేస్తామే, మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళమేనా. మంచిగా ఉన్నారావే మీ అక్కలిద్దరు? మంచిగా ఉన్నారు. వాళ్ళకేంది? అత్త మామలు మంచోళ్ళేనా మరి? అత్త మామ అంటేనే చెడ్డోళ్ళే. అత్త మామలు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని ఉండదు ఇక వేరే. నువ్వేం మాట్లాడతావే, అంత పిస మాట్లాడతావు. మరి అత్త మామ మంచోళ్ళేనా అని మునుగుతారేనన్నా? అత్త అంటే విలనేనా, మామ అంటే విలనేనా ఎవరికైనా? ఈ అక్కలకు కూడా ఉన్నదా అవే బాధ? ప్రపంచంలో అత్తలు మామలు ఉన్న ఆడదానికి ఎవరికైనా అదే బాధలుంటాయి. పెద్దదాని అత్తనైతే
ఓ ఎవరన్నా రాని అలా ముందట దీనికి అన్నం కలుపుకొచ్చి తినిపిస్తుందే. అన్నం తినబెడుతుందా మీ అక్కకా వాళ్ళ పిల్లలకా? పిల్లలకు కాదు, మా అక్కకే తినిపిస్తుంది. అవునా, మంచిదే కానీ మరి తల్లి లెక్క చూసుకుంటాంది. గరే గరే ఎవడన్నా చూస్తే అబ్బా తల్లి లెక్క చూసుకుంటాందని అనుకోవాలని యాక్షన్లు. వాళ్ళు ఇట్లా అడుగు బయట పెట్టంగానే కథ మీద దాని ప్రతాపం అంతా చూపించుతుందట. అమ్మో గట్లాంటి వాళ్ళు డేంజరే, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మరేమనుకుంటున్నావు? మరి మీ చిన్నక్క? పోయా మా చిన్నక్క వాళ్ళ అత్త మామలు చూడాలి. ఇక వాళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడే ఫస్ట్ నైట్ చేసుకుంటారు అన్నట్టు చేస్తారట. ఇక పిస పిస మాట్లాడకు, పిసపోరి ఏమవుతావే? అయ్యా అవునే, నీకేం తెలుసు? ఇద్దరు పక్క పక్కకే కూర్చుంటారు, కిసకిస కసకస కుసకుస నవ్వుకుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇదే పని ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ కుసకుస వాళ్ళకే ఉంటుంది. మీ అక్కను పట్టించుకోరు. ఇక మంచిదే కదనే. 24 గంటలు వాళ్ళ కుసకుసాలనే ఉంటారు. ఇక కొడుకద్దు కోడలద్దు ఎవ్వలద్దు. మనిషికో రకం పుర్రెకో బుద్ధి. అగో వస్తాండు నీ ఆడబిడ్డ మొగుడు. ఊకేం జోకులు ఎత్తవే? అరే నిజంగానే అది పాట పాడతా చూడాన్ని చూసి. ఆహా దారి పొంటత్తండు దవ దవత్తండు. నమస్తే అన్నయ్య. బాగున్నావా అమ్మా? నువ్వు ట్రాయిగా వాళ్ళిద్దరు కొట్లాడతారు. బొర్రకి ఇంటడాయిని ఇంటినైతే ఏం భయపడతావు ఊకే. సురేష్ నువ్వు అసలు నన్ను ఏదైనా ట్రిప్కి తీసుకెళ్ళినావా? చెప్పినా కదా డార్లింగ్, సడన్ గా జరిగింది ప్లాన్. అబ్బా డార్లింగ్ అటనే, డార్లింగు బాగానే ప్రేమ ఉన్నట్టున్నది కానీ ఈ లింగులిటు దానికి దీని మీద. అసలు నువ్వు నన్ను గోవాకి తీసుకుపోతా అన్నావు, తీసుకుపోలేవు. అప్పుడు పోనీ పాపమని ఊకున్నా, మళ్ళీ ఇప్పుడు బ్యాంకాక్ పోతా అంటున్నావు. అబ్బా గోవాకి తీసుకుపోకపోతే ఊకున్నదట, ఊకోకి ఏం చేస్తావే, ఇంకేం బిక్తావు. ఏమో ప్రేమ కానీ వచ్చినప్పుడు అల్లి ఇదే కథ ఉంటుంది. అటు పోదాంపా మనం. అగా చూద్దాం ఏం చేసుకుంటారో. అటు పోదాం పావే. రోడ్ల మీద ఏం చేస్తారు, ఏదో అట్లా చేస్తారు. చూస్తే ఏం కత్తి నీకు చూడబుద్ధి కాకపోతే ఇటే తిరుగుండు, నేనైతే అటే చూస్తా. బుంగమూతి చిట్టిమూతి తీసిందా లేదా? స్మైల్ స్మైల్ స్మైల్. నెక్స్ట్ టైం కంపల్సరీ తీసుకెళ్తావుగా? పక్కా తీసుకెళ్తా డియర్. అప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే. చక్కెర లెక్కనే మాట్లాడతాడు సేమ్. వీడు హనీమూన్ కన్నా తీసుకుపోయిండా దాన్ని? ఓ హనీమూన్కి ఆస్ట్రేలియా అన్నారు, లండన్ అన్నారు, లాస్ట్కు పోనేలేరు. నాకు తెలుసు వాడు తీసుకుపోయే టైపు కాదు. అన్ని చూస్తేనే తెలుస్తుంది అని చక్కెర మాటలు. వీళ్ళైతే వాళ్ళ అత్తమ్మని తిట్టుకున్నారు, వాళ్ళ అత్త ఏవట్టే ఓలే అని. కానీ పాపం వాళ్ళ అత్తనే మంచిది. ఇడు ఎసంటోడ తెలుస్తుందే. స్మైల్ అని చెప్పానా? సురేష్ ఐ మిస్ యూ. నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి? ఐ మిస్ యూ టూ డియర్. అవానే నువ్వు లేకుండా ఎలా ఉండాలట. ఇన్ని రోజులు గుర్తుకు రాలే. ఆడ బ్యాంకాక్ పోతానంగానే నువ్వు లేకుండా ఎలా ఉండాలి అట. మొత్తం మా ఇంట్లోనే ఉంటుంది. ఆగే నేను మంచి రొమాన్స్ ఇస్తా ఉంటే డిస్టర్బ్ చేస్తావు నన్ను. పిస పిస ఇయ్యాకే. ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నారు సురేష్ బ్యాంకాక్కి? నీవు అందరూ మా కొలీగ్స్ ప్లాన్ వేసుకున్నారే. అందరు వేస్ట్ గాళ్ళు. అసలైతే బ్యాంకాక్కి వేస్ట్ గాలే పోతారు తెలుసా నీకు? బా ఇది మాత్రం కరెక్ట్ చెప్పిండే. వేస్ట్ గాళ్ళట. ఇంకా పోయేటోళ్ళని ఏమంటాడో చూడాడు. వేస్ట్ గాళ్ళు అంటే అందరూ ఎట్లాంటి వాళ్ళు గట్లాంటి వాళ్ళు పోతారే బ్యాంకాక్కి. అబ్బచ్చా మరి నువ్వెందుకు పోతానవరా? మరి నువ్వెందుకు వెళ్తున్నావు సురేష్? అదేనే మా దోస్తులు అందరు కలిసి ఛాలెంజ్ చేసిండ్రు. అందరు వేస్ట్ గాలే వస్తారు, నీలాంటి మంచోళ్ళు ఎవ్వరు రారు వాడికి అని అన్నారు. అందుకే ఎట్లన్నా చేసి వాళ్ళ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడానికని నేను పోతాను ఇప్పుడు. అబ్బా నీ ఛాలెంజ్ పాడుగాను. నువ్వు పెద్ద బ్రాండ్ అంబాసిడర్విగా బ్యాంకాక్కి నువ్వు పోతే ఇక బ్యాంకాక్కి మంచోడు పోతావని గుర్తింపు వస్తుంది. ఇక నాకు తెలుసు సురేష్ నువ్వంటే. మరొక చుమ్మా ఇవ్వు. ఏంది ఇల్లు పిస పిస ఎత్తాంటే ఏడబడతాడా? జరిగే నాకు కనబడతలేరు. చేద్ది ఇటు తిరిగే ఉన్నావు, నీకేం కనబడతాందే? కాళ్ళు మూసుకుంటావు. ఆపేసిండ్రా ఇంకా అట్లే వేస్తాన్రా? ఓకేనా మరి బుజ్జి తెల్లి? ఓకే సురేష్. సరే మరి నేను వెళ్ళిరానా? పోయి మంచోళ్ళు కూడా బ్యాంకాక్కి పోతారని నిరూపించుకొని వస్తా, సరేనా? అబ్బాబాబాబా ఏమన్నా చెప్తివా? సరే సురేష్, నీలాంటి మంచి వాళ్ళు కూడా బ్యాంకాక్కి వెళ్ళాలి అంతే. ఓకే డియర్, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఫ్లయింగ్ కిస్ ఇట్టండి ఆయన తిట్టురాజిక్క. బాయ్ సురేష్. సురేష్ సురేష్ ఒక్క నిమిషం. ఏంటి డార్లింగ్? ఫోన్ చేయడం మర్చిపోకు. అయ్యో నీకు చెప్పుడే మర్చిపోయింది. అక్కడ అసలు సిగ్నల్సే ఉంటాయట, ఫోన్ సిగ్నల్స్. ఓర్ నాయన్నో వీడు చిన్నోడు కాదే, ఫోన్ సిగ్నల్ ఉండయని చెప్తాండాడు. అది పిసదా మంచిదా అయినడానికి? అయ్యో ఎందుకు సురేష్? ఏమో నే ఇక్కడ ఫోన్లు అక్కడ పని చెయ్యి. నేను రాగానే ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను. ఓకేనా? ఓకే సురేష్, లవ్ యూ. లవ్ యూ టూ. బై బై. లవ్ యూ టూ సురేష్. మా మమ్మీ మెడిటేషన్ అంతా వేస్ట్ అయిపోయింది.
నన్ను తీసుకుపోతాడు సురేష్ వచ్చి అని అనుకున్నది. కానీ సురేష్ ఒక మంచి పని కోసం పోతున్నాడని తెలియదు మమ్మీకి. తెలిస్తే మస్తు సంతోషపడుతుంది. అది నీ లెక్క బిత్తిరిది అనుకున్నావే మీ అవ్వ, అది చిన్నది కాదు, ఆవలిత పేగు లెక్క పెడుతుంది. పదిన వెళ్దామా ఇంటికి? పదే స్వప్న వెళ్దాము. ఎన్ని రోజులంట స్వప్న ఆఫీస్ పని? ఏమో వదిన, పని ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు ఉంటాడు, తక్కువ వర్క్ ఉంటే తక్కువ రోజులు. చా బాయ్, నువ్వు పోయిగా మీ ఇంటికి, నేను పోతున్నాం. బాయ్ బాయ్. మీ ఇంటికి రావద్దా నేను? మా ఇంట్లో నేను ఉండలేకనే వస్తాను, ఇంకా నువ్వు కూడా వస్తావా? ఒక్కరోజు తీసుకుపోవే నన్ను మీ ఇంటికి, మీ అత్త తాట నీ ఆడబిడ్డ తాటలు తీస్తా. తీసేవుతి. బాయ్ బాయ్. తమ్ముడు వచ్చినాక ఒకసారి ఫోన్ చెయ్యు, లేకపోతే దాన్ని తీసుకొని మా ఇంటికి రా, సరేనా? సరే సరే, ఒకసారి ఫోన్ చేస్తాడు, ఏడు దాకా వచ్చిండు. హలో రాము, ఏమైందిరా? అప్పటి నుంచి ఫోనే కలుస్తలేదు నీకు. అవునవునుగా, నేను కూడా అదే అనుకున్నా, బస్సులో సిగ్నల్స్ ఉండేయని. సరే వస్తున్నావా? ఎంతసేపు అవుతుంది? ఇంక అరగంట అవుతుందా? సరే సరే, నీళ్ళు తాగు మధ్య మధ్యలో. సరే మరి, మంచిది. దీని రోగం పాడగాను, ఇది నిద్రపోతుందా మెడిటేషన్ చేస్తుందా? అప్పటి నుంచి అట్లే కూర్చున్నది దయ్యం లెక్క. దీనికి బిడ్డ అంటే గంత రోగం. పాపం మమ్మీ నా కోసం మెడిటేషన్ చేస్తూనే ఉంది. ఇంకా పండుకుందా స్వప్న అత్తమ్మ? కాదు వదిన, మెడిటేషన్ చేస్తుంది. మెడిటేషనా? అత్తమ్మకు మెడిటేషన్ చేయొచ్చా? లేపుదామా? లేపచ్చో లేదో వదిన? అబ్బో, లేపచ్చో లేదాట. లేపితే ఏమవుతుంది? మాట కళ్ళు తెరుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. కాకపోతే లేస్తే నాకే బొక్క, తినడానికి తే 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 అంటది. అయ్యో, ముక్కంతా కారతాంది, ఇట్లో సరదైతే అట్టున్నది స్వప్న. అమ్మ దీని రోగం పాడగాను, దయ్యం లెక్కని ఒక్కటేసారి తిరిగింది ఇటు తుమ్మంగానే. అదన్న లేవలేదు కానీ ఇది ఎట్లా చూస్తుంది, గజ్జుమన్నది ఒకటేసారి. వచ్చింది రానే స్వప్న, తీసుకుపోతా అన్నాడు అల్లుడు. అమ్మో, ఇది లేవకుండా ఎక్కడుంటుంది? సీమ చిటుక్కుమానా లేచి కూర్చుంటుంది. లేచింది, అన్ని వింటాంది, ఏమనుకుంటాన్రు? లేదు మమ్మీ. తీసుకుపోకున్నా గంట యాపీగా ఎట్లున్నవే? నేను ఇంకొంచెం వేద్దునా మెడిటేషన్? అవసరం లేదు మమ్మీ, లేవు, కాళ్ళు తెరువు. ఎందుకు బిడ్డ? ఆగు, నేను ఇచ్చే మెడిటేషన్ చేస్తా. ఇప్పటికీ ప్లేన్ ఎక్కి పోయిండు కావచ్చు మమ్మీ సురేష్. అయ్యో స్వప్న, మెడిటేషన్ పవరు ఎట్టుంటుంది అనుకుంటున్నావు? ఇక్కడ ఎరపేన్లు ఎక్కినా కూడా మళ్ళా దిగి ఉరుక్కుంటూ వస్తాడు సురేష్. గట్లుంటుంది ఫవారు. ఫవారు ఉంటుంది. ఫవారు నువ్వే ఎత్తుకొని పోయి మరి దించేసేస్తా. ఫవారు ఉంటుంది నీకు. ఎర్రపేను ఎందుకే నీకు? ఎర్రపేను ఎత్తుకొని పోయి దించేసి రారా? అది ఇద్దరిని చెరొక భుజం మీద, హనుమంతుడు కదా ఎత్తుకున్నట్టు సీతారాముని. నేనేంది పిసలేసింది ఏంది నాకు? దీన్నేమో హనుమంతుడితోటి, వాళ్ళిద్దరిని సీతారాములతోటి పోల్చినైంది. సీతారాములు అంటే రాజు, నేను, వీళ్ళిద్దరూ శూర్పణఖలు. మమ్మీ నేను చెప్పేది వింటావా? కళ్ళు తెరువు. ఏందే చెప్పిగా అని పోయి నాకు గిన్నెని బజ్జీలు గోలించుకొని రాపో. సరే అత్తమ్మా, ఇప్పుడే తిన్నారు కదా, కొంచెం అయినాక చేద్దాం అనుకున్నా. నీకు మెడిటేషన్ గురించి తెలియదు. అది చేస్తే మస్తు ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎన్ని నుంచి అనుకుంటాను? బజ్జీలు గోలించుకురాపో, నడు తొందర. కళ్ళు తిరిగి కింద పడతా ఇంత. అసలుకే నా ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. బాబా, ఇది ఏ పని చేసినా, కూసున్నా, దగ్గినా, తుమ్మినా ఫస్ట్ తిండి కావాలి దీనికి. కొంచెం సేపు బాధపడి తావచ్చు కదా ఆడ పోయిండని. మళ్ళీ అట్లా కూడా కాదు, బాధపడ్డానికి ఇంకెక్కువ తింటారు. ఏంది బిడ్డ అల్లుడు గట్లా చేస్తాడు? కాదు మమ్మీ, అయ్యో ఆఫీస్ పని ఉండేనట, అందుకే పోయిండు. ఇక గట్ల నావే మరి ముందే చెప్తలేవేందే ఈ ఆఫీస్ పని అని? అందుకే చెప్తే నువ్వు కూడా పోయేస్తావా ఈ ఆఫీస్కి? చెప్పేది విను మమ్మీ, ఆఫీస్ పని మీద పోయిండు. పోవాలంతే, కంపల్సరీ పోవాలి. నేనే పోమ్మని చెప్పింది. ఇంకా నా బిడ్డ ఎంత ముద్దుది. ఆ ఆఫీస్ అంటే నా బిడ్డ కూడా మస్తు ఫానం. నీ బిడ్డను కూడా ఈ ఆఫీసులో జాబ్ చేయమంటే అయిపోతుండే కానీ ఊకిడికి రాకపోతుండే, నన్ను టార్చర్ చేయకపోతుండే. మధ్య మధ్యలో ఫోన్ చేస్తాడు కదా, ఫోన్ చేసినప్పుడు రొమాన్స్ చేసుకోవచ్చు. అమ్మో, దీనికి కూడా అర్థమైందా? రొమాన్స్ అటారు దేవుడా. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పడతా ఉంటే చూస్తుంది కదా ముసల్ది, ఫోన్లో రొమాన్స్ చేసుకోమంటుంది. ఏంటి మమ్మీ? గదేనే రొమాన్స్ చేస్తారు కదా, ఇద్దరు లవర్స్ లెక్క రొమాన్సులు చేసుకోరా గట్లా? ఈ మమ్మీ ఇక ఓనిగా రొమాన్స్ లేదు, ఏం లేదు ఇక. అయ్యో ఎందుకు బిడ్డ గట్లా అంటావు? మొగుడు పెళ్ళాలన్నాక గట్లనే ఉండాలి, జీవితాంతం సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కందిముండ,
నేను రాజు ఒక్కసారి ఒక గంట సేపు పక్క కూర్చుంటే చాలు ఆ రోజంతా సుక్కలు చూపించుతుంది. ఇట్లా పెడుతుంది ముఖమంతా, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. ఇప్పుడేమో రొమాన్స్ చేసుకో అన్నట్టు రొమాన్స్. ఏమన్నా చిన్నదయ్యా, దీనికి కూడా మండుతూ ఉంటుంది కింది నుంచి మా ఆడబిడ్డకు. ఈ ఆడ ఫోన్ చేయడు కదా ఇప్పుడు, మమ్మల్ని చూడుండ్రి ఎట్లా చేస్తారో. ఇక లేదు మమ్మీ, అక్కడ సిగ్నల్స్ ఉంటాయట, ఇక్కడ ఫోన్లు అక్కడ పని చేయట, ఫోన్లు కూడా బందే అన్నాడు. వచ్చినాక రాగానే ఇటు వస్తాడట నా కోసం. నీకోసం వస్తాడట అవి ఇక్కడికి. అదే నీకోసం వస్తాడు బర్రె మొక్కపు దానికోసం రాకపోతే నీకోసం ఎందుకు వస్తాడు? ఎవలే ఇక నీకు బోరేం కొట్టత్తి, అది ఉన్నది కదా, అది కూడా అన్నయ్య రూమ్లోకి పోదు సరేనా, నీ రూమ్లోనే వంటది, ఇద్దరు కలిసి వండుండ్రి. ఇక చూసిండ్రా స్టార్ట్ చేసింది. ఇక దానికి ఫోన్ చెయ్యడు కదా అడిగా. ఇక మమ్మల్ని కలిసి ఉండనియరు, దగ్గర గోనియరు. ఇక ఏందత్తమ్మా? ఏం లేదే, నువ్వు ఇయాల్టిస్ ఉంది రాజుతోటి మాట్లాడద్దు. మాట్లాడద్దా? ఎందుకత్తమ్మా? అంతేనే, నేను ఒకటి మొక్కుకున్నా, నువ్వు మళ్ళా సురేష్ వచ్చేదాకా రాజుతోటి మాట్లాడద్దు గంతే. సరే మాట్లాడా. అంటే మాట్లాడంటే అది ఒకటే కాదు, ఆ రూమ్లోకి పోవద్దు, అని చూడద్దు, ఆడ అత్తే కళ్ళు మూసుకోవాలి. మూసుకుంటా అన్ని మూసుకుంటా, మీ ముగ్గురు వచ్చినా మూసుకుంటా. బిడ్డే మస్తు అలసిపోయింది, దానికి కూడా బజ్జీలు గోలిచుకరా. నువ్వు అది ఆకలి అవుతుంది. నేను అన్నయ్య చికెన్ తెచ్చింది డీప్లో పెట్టినావు కదా, వాటితోటి పకోడీలు చేసుకోనరా. ఇంక చికెన్ లేని ముద్ద దిగది. పాపం నా తమ్ముడు గాడత్తే ఇంత చికెన్ కర్రీ చేసి పెడదాం అనుకున్నా. ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ అంతా నా తమ్ముని మీద తీస్తారు. ఆడెప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాడు అక్క అన్న దగ్గరికి. వీళ్ళు ఎవరు పోని వాడు వచ్చిండని నా ఇంటికి పోతా అంటే, ఇది ఎప్పుడు 24 గంటలు మా ఇంట్లోనే ఉంటుంది, నన్ను ఎటు పోనియరిగా. దానికి చాకరీ చేసి పెట్టాలి కదా. అత్తమ్మ ఇవాళ మా తమ్ముడు వస్తున్నాడు హైదరాబాద్ నుంచి. పెద్ద నరేంద్ర మోడీ వస్తాడు అన్నట్టు చెప్తానవేందే, మీ తమ్ముడే కదా అయితే ఏంది? మమ్మీ కరెక్ట్ చెప్పినవే అంది ముఖాలు. నరేంద్ర మోడీ వచ్చుడేందే నీ బొందా, నీ ముఖాన్ని చూసి ఏ మోడీ రాడు. ఏందో అవన్నీ పట్టుకొని ఏందో చెప్తాంది. అవునే మమ్మీ, నువ్వైతే కరెక్ట్ డైలాగ్ కొడతావే. ఏందో పెద్ద సీఎం వచ్చినట్టే బిల్డప్ ఇస్తుంది కదా. నేనైతే చిన్న పోరాడు నా తమ్ముడు వస్తా అంటే ఎన్ని జోకులు వేసుకుంటా అంటే చూసిండ్రా. అత్త అచ్చగాని మాకైతే బజ్జీలు గోలించుకొని రాపోనాడు. వదినా ఒక 2 తీసి పెట్టు, మీ తమ్మునికి కూడా 2 తీసి పెట్టుడట. సగం తీసి పెడతానే, సించుకొని సగం పెడతా పక్కకు. ఎందుకు స్వప్న, మీరు తినండి, వాడు ఆడ హైదరాబాద్లో మస్తు తింటాడు. తీసి పెట్టే, మీ తమ్ముడు వచ్చేసరికి తినుడు అయిపోయినా వాసన ఇంటి నిండా గుప్ప నిండుతుంది. ఆ వాసన మీ తమ్ముడు చూసిండనుకో మళ్ళీ మా ఇద్దరికి మోషన్స్ అవుతాయి. అబ్బా మమ్మీ, నాకైతే జిస్ట్ అలిగితే ఘోరంగా అవుతుంది. అందుకే ఓ 2 తీసి పెట్టు, తింటాడు వచ్చినాక. అవును వదిన, తొందరగా చేసుకుంట్రా, ఆకలి అవుతుంది. పెంట మొక్కలారా, మా తమ్ముడు వస్తే ఇష్టం ఉన్నట్టు వాగుతారే. ఇప్పటిదాకా నన్ను అన్నారు ఎవరి కళ్ళు పడ్డాయో బ్యాంకాక్కి పోలేదని. ఇప్పుడేమో మా తమ్ముడిని అంటున్నది పందిది. జిష్టి తలుగుతుందట, వాసనకే జిష్టి తలుగుతుందట. అయినా నేను మా తమ్మునికి మస్తు స్పెషల్ చేసి పెట్టిన. అప్పటి వరకు మీరు పందులు అన్నట్టు అంటారు, నేను నా తమ్మునికి పెట్టుకుంటా. ఉంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్లలో కూడా పెట్టుండ్రి మీకు ఎవరు నచ్చిండ్రో. అయితే దోస్తులు, ఎవరివైనా బర్త్డే విషెస్ కానీ యానివర్సరీ విషెస్ కానీ ఉంటే ఖచ్చితంగా 2 డేస్ ముందు పెట్టండి. ఒకవేళ వీడియో పెట్టలేకపోయినా బిలేటెడ్ విషెస్ చెప్తాము. కానీ గన్ని రోజుల ముందు సంది పెడితే ఎట్లా తెలుస్తుంది మాకు, గుర్తుంటుందా అనుల్లా? ఓకేనా ఫ్రెండ్స్, 2 డేస్ ముందే పెట్టండి మెసేజ్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.